వెల్కమ్ టు TS24 న్యూస్. రైతు బీమాపై రగడ, రైతుల భరోసాకు కాంగ్రెస్ సర్కార్ గండి. ఆగస్టు 14 గడువు దాటిన ప్రీమియం చెల్లింపుపై స్పష్టత ఏది? ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో పాత పథకానికి ముగింపు పలుకుతున్నారా? రైతుల కుటుంబాల్లో ఈ విధంగా ఆందోళన మొదలైంది. తెలంగాణలో రైతుల సంక్షేమం చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. రైతు కుటుంబానికి ఆపత్కాలంలో అండగా నిలిచిన రైతు బీమా పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 14తో పాత బీమా కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో కొత్త ప్రీమియం చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. 2018లో ప్రారంభమైన రైతు బీమా తెలంగాణ వ్యవసాయ కుటుంబాలకు కీలకమైన సామాజిక భద్రతా పథకంగా మారింది. రైతు ఏ కారణంతో మరణించినా అర్హత ఉన్న సందర్భంలో నామినీ కుటుంబానికి 5 లక్షల బీమా అందేలా పథకం రూపొందించారు. ఈ పథకంలో రైతుపై ప్రీమియం భారం లేకుండా ప్రభుత్వమే LICకి ప్రీమియం చెల్లిస్తుంది. అధికారిక తెలంగాణ వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల వయసున్న అర్హులైన రైతులు ఈ పథకంలో ఉంటారు. రైతు బీమా అంటే కేవలం ఒక పథకం కాదు. చిన్న సన్నకారు రైతు కుటుంబానికి కుటుంబం పెట్టే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు. అలాంటి రైతు అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం అప్పులు, పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అందుకే రైతు బీమా కేవలం ప్రభుత్వ పథకం కాదని, రైతు కుటుంబానికి సామాజిక భద్రత కవచమని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ కూడా రైతు మరణించిన సందర్భంలో 5 లక్షల రూపాయల బీమా మొత్తాన్ని నామినీ ఖాతాలో జమ చేసే విధానాన్ని పేర్కొంటోంది. ఇలాంటి పథకానికి సంబంధించిన ప్రీమియం విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే దాని ప్రభావం కేవలం ప్రభుత్వ ఖాతాల్లో కనిపించదు, రైతు కుటుంబం జీవిత భద్రతపైనే పడుతుంది. రైతు బీమా పాలసీ పునరుద్ధరణకు ఆగస్టు 14 కీలక తేదీగా ఉంది. తాజాగా 2026 ఆగస్టు 14న ప్రభుత్వం కొత్త ప్రీమియం చెల్లించలేదని, దీంతో పథకం కొనసాగింపుపై అనిశ్చితి ఏర్పడిందని ఒక ప్రకటనలో తెలిసిందే. అదే ప్రకటన ప్రకారం 42.16 లక్షల మంది రైతుల కోసం సుమారు 1400 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉందని ఆరోపించింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. రైతు బీమా కొనసాగుతుందా? కొనసాగితే ప్రీమియం ఎప్పుడు చెల్లిస్తారు? ఆగస్టు 14 తర్వాత రైతుకు ఏదైనా జరిగితే కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుందా? వర్తిస్తే ఏ పాలసీ కింద వర్తిస్తుంది? కొత్త పథకం అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర భద్రత ఏమిటి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు బీమా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కొత్తవి కావు. 2025లోనే BRS నాయకులు ప్రభుత్వం LICకి ప్రీమియం చెల్లించడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. అప్పట్లో 770 నుంచి 775 కోట్ల రూపాయల పరిధిలో ప్రీమియం బకాయి ఉందని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. 2026 జూన్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 2025-26 సంవత్సరానికి మొత్తం 100,359.56 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా 923.11 కోట్లు చెల్లించారని, మరో 441.23 కోట్లు బకాయి ఉన్నాయని అధికార వర్గాలను ఊటంకిస్తూ వార్త వచ్చింది. అదే సమయంలో LIC బకాయి చెల్లింపు వరకు క్లెయిమ్ల ప్రాసెసింగ్ పై సమస్య ఏర్పడిందని, 380.03 కోట్ల రూపాయల విలువతో పెండింగ్ లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇది నిజమైతే ప్రశ్న మరింత తీవ్రమవుతుంది. రైతు చనిపోయిన తర్వాత అతని కుటుంబ బీమా డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? అయితే ప్రభుత్వం ఏం చెబుతోంది? ఇక్కడ ప్రభుత్వ వాదనను కూడా విమర్శించలేదు. 2026 జూన్ 19న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ రైతు బీమాకు LIC పూర్తి వార్షిక ప్రీమియం చెల్లించిందని ప్రశ్నించారు. గత 2.5 ఏళ్లలో రైతు బీమా కింద మరణించిన 66,038 మంది రైతుల కుటుంబాలకు 3,301.9 కోట్లు చెల్లించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ కూడా రైతు బీమా వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లించామని చెబుతోంది. అంటే ప్రస్తుతం అసలు వివాదం రైతు బీమా శాశ్వతంగా రద్దయిందా అన్నదానికంటే 2026 ఆగస్టు 14 తర్వాత పథకం ఏ రూపంలో కొనసాగుతోంది, కొత్త పాలసీకి ప్రీమియం ఎవరు ఎప్పుడు చెల్లించారు అన్నదానిపై స్పష్టత అవసరం. ఇప్పుడు ఇందిరమ్మ జీవిత బీమాపై మరో ప్రశ్న మొదలవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తీసుకురావాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ కథనం ప్రకారం ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా కల్పించే ఈ కొత్త పథకాన్ని జూన్ 2న ప్రారంభించాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నవంబర్ 19న ప్రారంభించే ఆలోచన ఉందని కాంగ్రెస్ వర్గాలను ఊటంకిస్తూ కథనం పేర్కొంది. అయితే లబ్ధిదారుల ఎంపిక, సర్వే విధి విధానాలపై ఇంకా పూర్తి స్పష్టత లేదని కూడా తెలిపింది. ఇక్కడే రైతుల ఆందోళన. పాత పథకం ముగిసిందా? కొత్త పథకం ఇంకా ప్రారంభం కాలేదా? అయితే మధ్యలో రైతు కుటుంబానికి భద్రత ఏమిటి? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రైతుల ప్రశ్నలు, రైతు బీమాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీల అమలుపై కూడా ప్రతిపక్షాలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయి. రైతు భరోసా చెల్లింపుల విషయంలోనూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. 2026లో కేటీఆర్, హరీష్ రావు తదితరులు రైతు భరోసా నిధుల విడుదలతో జాప్యం, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు వంటి అంశాలను లేవనెత్తారు. 2026 మేలో వరంగల్లో జరిగిన రైతు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన రుణమాఫీ, ఆర్థిక సహాయం, పంట బోనస్, ఎరువుల సరఫరా వంటి హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతు భరోసా, పంట బోనస్, రుణమాఫీ వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మద్దతు ఇస్తున్నామని చెబుతోంది. ఉదాహరణకు 2026 మార్చిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైతు భరోసా కింద 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతు ప్రయోజనం రాజకీయాలకు బలి కావద్దు. రైతు బీమా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఆరోపణలు ఎంత జరిగినా చివరికి నష్టపోయేది రైతు కుటుంబాలు కాకూడదు. పథకం పేరు మార్చినా రైతుకు వచ్చే ప్రయోజనం తగ్గకూడదు. పాత పథకాన్ని కొనసాగించినా పారదర్శకంగా కొనసాగించాలి. కొత్త పథకం తెస్తే దాని విధి విధానాలను ముందస్తుగానే ప్రకటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా 2 పథకాల మధ్య గ్యాప్ లేకుండా బీమా రక్షణ కొనసాగాలి. రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా కాగితాల మీద కాకుండా అవసరమైన సమయంలో బ్యాంకు ఖాతాలో కనిపించాలి. కాంగ్రెస్ సర్కార్ కు రైతుల నుంచి సూటి ప్రశ్నలు మొదలవుతున్నాయి. 2026 ఆగస్టు 14 తర్వాత రైతు బీమా పాలసీ పరిస్థితి ఏమిటి? 42.16 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం చెల్లించారా? చెల్లిస్తే ఎంత చెల్లించారు? అది ఎప్పుడు చెల్లిస్తారు? ఎల్ఐసికి 2026-27 సంవత్సరానికి ఎంత ప్రీమియం చెల్లించారు? పాత రైతు బీమా, కొత్త ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా మధ్య మార్పిడి ఎలా జరుగుతుంది? కొత్త పథకం అమల్లోకి వచ్చే వరకు రైతు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల బీమా వస్తుందా? గతంలో పెండింగ్ లో ఉన్న రైతు బీమాపై క్లెయిమ్లు ఎన్ని? వాటి విలువ ఎంత? ఎల్ఐసితో ప్రభుత్వం చేసుకున్న తాజా ఒప్పందం ఏమిటి? రైతు బీమా కొనసాగింపుపై అధికారిక జీవో ఎప్పుడు విడుదల చేస్తారు? రైతులకు పథకం కొనసాగుతోందా లేదా అన్న విషయంపై ప్రభుత్వం గ్రామ స్థాయిలో స్పష్టమైన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు? రైతు కుటుంబానికి భద్రత కల్పించడం ముఖ్యమా లేక పథకం పేరు మార్చడం ముఖ్యమా? తెలంగాణలో రైతు సంక్షేమంపై రాజకీయ పోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది. రైతు బీమా విషయంలో ప్రభుత్వం ఒకవైపు పథకం కొనసాగుతోందని, చెల్లింపులు చేశామని చెబుతుండగా మరోవైపు ప్రీమియం గడువు, కొత్త పథకం, క్లెయిమ్ల పరిస్థితి ఏంటి అన్న అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు రైతులకు కావాల్సింది రాజకీయ ప్రకటనలు కాదు, స్పష్టమైన అధికారిక ప్రకటన. రైతు బీమా కొనసాగుతుందా అనే ప్రశ్నకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. రైతు చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షలు వస్తాయా అనే ప్రశ్నకు ఎలాంటి సందేహం లేకుండా సమాధానం ఇవ్వాలి. రైతు జీవితానికి సంబంధించిన బీమాను రాజకీయ ప్రతిష్టంభనకు మార్చకుండా రైతు కుటుంబానికి నిరంతరం భద్రత కల్పించడమే ప్రభుత్వ బాధ్యత. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకునే రైతు ఇప్పుడు హామీలను కాదు, అమలును చూస్తున్నాడు. రైతు అడుగుతున్నది ఒక్కటే, నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం నా వెంట ఉంటుందా లేక మరో కొత్త పథకం పేరుతో మళ్ళీ వేచి చూడాలా? స్టే ట్యూన్ TS24 న్యూస్.